అందరి ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరొక దినం మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాక్య ధ్యానం కొరకై సమయంలో మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగళ మా పొడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి నమస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత దినం అంతా కాపాడి భద్రపరుచున్నారు. మా తండ్రి యొక్క రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నమస్తోత్రాలు. కొన్ని నిమిషాలు మాతో మాట్లాడి ప్రభా యొక్క మాటల ద్వారా అనేకమైన సత్యాలు చెప్పేదానికి సహాయం చేయమని, మన దాసుని బలపరచమని ప్రార్థన చేస్తూ వినేవారందరిని ఆశ్రయించి దీవించమని, వారి క్షమాభివృద్ధి కలుగు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అంధకార శక్తులు మీ నామపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క ధ్యానం కొరకై రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచుర చేయబడుతున్నట్టును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ యొద్ద వచ్చుటకు దేవుని చిత్తము నాకు వెలుగు కలుగునేమని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొంచెం మిమ్మల్ని చూపించి ఎడతెగక జ్ఞాపకం చేసుకున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. తర్వాత అదే అధ్యాయంలో 15వ వచనం. కాగా నా వల్లైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. చాలు చదవడం లేఖన భాగాలను ప్రభావించి దీవించుగాక. మరి ఈ దినాల్లో ప్రపంచ చరిత్రలో ఎలాగా మరి మతాలు, దేవుళ్ళు, దేవతలు, దేవాలయాలు, పూజ విధానాలు, హోమాలు, యజ్ఞాలు, రకరకాల విషయాలు ఎలాగ వచ్చినాయో ఆ విషయాలు మనం ధ్యానిస్తూ అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అవి తెలుసుకోవడం ద్వారా సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అది దాని యొక్క దేశం. ఎందుకు విషయాలు అని చెప్తున్నాము అంటే, మరి ఇవన్నిటిని బట్టి ఏది వాస్తవమా, ఏది అవాస్తవమా, ఏది సత్యమా, ఏది అసత్యమా, దేనిని నమ్మితే పరలోక రాజ్యం వెళతాము, దేనిని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాము. ఇలాంటి విషయాలు మరి మనం ధ్యానించుకోవాలి. కాబట్టి అందుకని మీకు ప్రపంచ చరిత్ర గురించి కొన్ని విషయాలు రోజు కొన్ని పంచుకుంటూ ఉన్నాను. మరి మీలో కూడా చాలామంది చూడగలుగుతుంటున్నారు. మరి ఇంకా అధికంగా వేరే వాళ్ళకు కూడా విషయాలు తెలియచేసి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. సరే, మనం చూస్తూ వచ్చాము. ఈ మతం అనేటటువంటిది బబులోను నుంచి ప్రారంభించబడి మరి గ్రీకు దేశం మీదుగా అటు నుంచి రోమా రాజ్యానికి వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు రోమా రాజ్యంలో మరి మొట్టమొదటి అసలు రోమిల గురించి మనం చెప్పాలనుకుంటే, రోమా అనేటటువంటిది రోమియులు లేక అది ఐరోపాలోనే ఒక ప్రాంతము. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పట్టణము, చాలా మరి ఫేమస్ అనగా చాలా మంచి పాపులారిటీ, ప్రసిద్ధి చెందినటువంటి ఒక పట్టణము ఈ రోమా అనేటటువంటి ఒక ప్రాంతం. అందుకనే ఈ రోమిలకు రాస్తూ పౌలు కూడా ఇక్కడ ఒక మాట వాడాడు. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచుర చేయబడి ఉండట చూసి అన్నాడు. అంటే క్రైస్తత్వము మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి క్రైస్తవులు అనేకమైనటువంటి గుంపులు ఉన్నారు, అనేకమైన తెగలు ఉన్నారు, చాలా డినామినేషన్స్ ఉన్నారు కదా. అది ఒకవేళ లూథరన్స్ అయినా, లేకపోతే ఒకవేళ అది మరి బాప్టిస్ట్ అయినా, పెంటెకోస్ట్ అయినా, లేక హెబ్రోన్ అయినా, లేక ఏదైనా సరే, మనం ఎన్ని శాఖలుగా ఉన్నప్పటికీ వీటన్నిటికీ పూర్వం ఏదంటే మరి మొట్టమొదటిగా రోమన్ క్యాథలిక్ సంఘమే. రోమా రాజ్యంలో ప్రారంభించబడినటువంటి యొక్క ఈ సంఘము అది దాదాపుగా మొదటి శతాబ్దంలో 4వ శతాబ్దంలోనే ఈ యొక్క సంఘాలు ప్రారంభించబడుతూ వచ్చినాయి, క్రీస్తు శకం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క రోమన్ క్యాథలిక్ యొక్క సంఘాన్ని గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు
దాని ప్రథమ దిశ లేక ప్రారంభం ఒక రకంగా ఉంటుంది. తర్వాత రాను రాను అది మార్పులు చేర్పులు చేస్తూ వచ్చింది. దానిలో జరిగినటువంటి మార్పులు చేర్పులను బట్టి కొంతమంది దానికి ప్రతిరోగులైపోయి ప్రొటెస్టెంటులుగా మారి బయటకు వచ్చి ప్రొటెస్టెంట్ అనే సంఘాలు అనగా మరి లూథరన్ సంఘం అంటే, బాప్టిస్ట్ సంఘం అంటే, తర్వాత మెథడిస్ట్ చర్చ్ అంటే ఇలాంటి అనేకమైన సంఘాలు రావడానికి కారణం ఏంటంటే మొదటి ఉన్నటువంటి రోమా రాజ్యంలో ఉన్నటువంటి విధానాలు కాదు, మారుతూ వచ్చినాయి. అందుకని ఆ విషయాలు మీతో చెప్పాలని మరి నేను ఈరోజు తలస్తూ ఉంటున్నాను. రోమేలు రాసిన పత్రిక పౌలు రాస్తూ ఒక మాట ఏమన్నాడంటే వారి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఒకప్పుడు రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించింది. మనకు తెలుసు, బబులోను పరిపాలించింది, పర్షియా పరిపాలించింది, గ్రీకు దేశం పరిపాలించింది, ఆ తదుపరి రోమా రాజ్యం కూడా ప్రపంచాన్ని పరిపాలించింది. ఇందులో గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నారు. మరి టైటస్ చక్రవర్తి అయినా, జూలియస్ సీజర్ చక్రవర్తి అయినా, తర్వాత మరి నీరో చక్రవర్తి అయినా రకరకాలైనటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఈ రోమా అనేటటువంటిది మంచి ప్రసిద్ధి చెందిన, అన్నిటికీ ప్రసిద్ధే. కట్టడాలకు కానీ, దేవతలకు కానీ, విగ్రహారాధనకు కానీ అన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణమే ఇది. అయితే ఇలాంటి యొక్క పట్టణంలో మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దినాల్లోనే కొంతమంది యూదులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తూ వచ్చారు. వారు మెల్లిమెల్లిగా అలాగ వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ, కొందరేమో యూదులు ప్రభువు నమ్మకపోయినప్పటికీ కొందరు ప్రభు నమ్ముకున్నారు. అది ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మరి ఇక్కడ వీళ్ళు రోమా పట్టణ సంబంధికులు కూడా అక్కడ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినారు కొందరు. అంటే యూదాలో ఉన్నటువంటి వారు, యూదులు చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని బలముగా అంగీకరించారు. అయితే వారు విశ్వాసాన్ని బట్టి వారి యొక్క పూజా విధానము, వారి ప్రార్థనా విధానము రోమా రాజ్యంలో వారికి నచ్చదు. వారి పద్ధతుల విధానాలు వేరేగా ఉంటాయి. ఎందుకంటే రోమా రాజ్యంలో పరిపాలించినటువంటిది యొక్క సంస్కృతి ఏంటంటే అటు గ్రీసు, ఇటు రోము, ఈ రెండు సంస్కృతి, ఇటు బబులోను, ఈ రెండు సంస్కృతులు వచ్చేసినాయి. అందుకని రోమా సంఘం అంటారు, గ్రీక్ ఆర్థడాక్స్ సంఘం అంటారు. ఇప్పుడు బాగా అర్థం చేసుకురండి. ఈ బబులోను సిస్టము అనగా బబులోను ఉన్నటువంటి యొక్క విగ్రహారాధన, ఆ సెమిరమస్ అనేటటువంటి ఆ దేవతను గ్రీస్ దేశంలో ఎలాగైతే ఆర్తిమదేవని పేరు పెట్టుకొని, డయాన్ అని పేరు పెట్టుకొని ఎలాగో చేస్తూ వచ్చినారో ఇక్కడ కూడా రోమ్లోకి వచ్చినాకే అదే పేర్లతో ఇక్కడ పిలువబడుతూ మరి ఇక్కడ కూడా ఆమె చాలా ఫేమస్ అయిపోతూ వచ్చింది. అందుకని ఇప్పుడు వారు ప్రారంభంలో బబులోని యొక్క సిద్ధాంతాల ప్రకారము సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను పూజ చేస్తుండేవాళ్ళు రోమీయులు. అలాగా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఆయా సందర్భాల్లో వాళ్ళు కొన్ని పండుగలు కూడా ఆచరిస్తూ ఉండేవాళ్ళు. అమావాస్యని, పౌర్ణమని ఇలాంటివన్నీ కూడా ఆచరిస్తుండేవాళ్ళు. అయితే ఈ విధానముతో పాటు వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు. అయితే వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు కానీ బైబిల్ కూడా కొంతవరకు నమ్ముతారు, కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. అంటే దేవుడితో పాటు అక్కడ పరిపాలించే చక్రవర్తిని కూడా ఒక దేవుడిగా వాళ్ళు ఆరాధించాలా, పూజించాలా. ప్రారంభంలో చక్రవర్తులను పిలువబడ్డారు, తర్వాత పోపులను కూడా పిలువబడుతూ వచ్చారు. కాబట్టి ఇలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో యూదులు, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి యూదులు చాలామంది ఉండేవారు. అప్పుడు వీరి యొక్క పరిపాలన నేను చెప్పినటువంటి యొక్క పరిపాలకుల్లో కొందరు టైటస్ చక్రవర్తి అయినా, లేకపోతే నీరో చక్రవర్తి అయినా, సీజర్ అయినా, లేక ఇలాంటి వారు చాలామంది పరిపాలిస్తూ వచ్చారు. వాళ్ళు ఏం చేసేవారంటే కొంతమంది అయితే అసలు యూదులను బహిష్కరించేస్తారు. మీరు అసలు ఈ దేశంలో ఉండడానికి వీలేదు, రోమా రాజ్యం నుంచి మీరు వెళ్ళిపోవాల్సిందే, ఈ ప్రాంతానికి వీలు లేదని చెప్పేసి కొంతమంది కొన్ని అక్కడి నుంచి పంపించేసేసారు పరిపాలకులు.
అయితే కొందరు ఏం చేసేవాళ్ళంటే నీరో చక్ర లాంటి వాళ్ళు బయటికి పంపించకుండా వాళ్ళందరూ కూడా హతమార్చేవాడు. ఎట్లా హతమార్చేవాడు అంటే వాళ్ళు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిలో కొన్ని పద్ధతులు ఏంటంటే ఎవరైతే బైబిల్ నమ్ముతారో, యేసు ప్రభువుని నమ్ముతారో, ప్రార్థన చేసుకుంటారో, ఆ విశ్వాసంలో కొనసాగుతారో, సూర్యచంద్ర నక్షత్రాలు పూజ చేయకుండా పోపు అక్కడ ఉన్నటువంటి యొక్క అధికారికి కానీ, పోపుకి కానీ, మరి అలాంటి గొప్ప అధికారులు ఉన్నవారికి కానీ దేవుడిగా భావించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏం చేస్తారంటే పెద్ద సింహాలు ఉండేటటువంటి ఒక స్థలాన్ని తీసుకెళ్తారు. ఆ సింహాలు ఉన్నటువంటి స్థలాన్ని తీసుకెళ్ళి అందరూ చుట్టూ చూస్తున్నప్పుడు సర్కస్ లాగా కొన్ని వందల మంది చుట్టూ ఉంటారు. మొత్తం కాంపౌండ్లో ఈ యొక్క యూదులను విడిచిపెట్టేసేస్తారు. ప్రభు నమ్ముకొని యూదులను విడిచిపెట్టేసేస్తారు. ఇటువైపున సింహాలను విడిచిపెట్టేస్తారు. ఆ సింహాలు వచ్చి ఆ యూదులను కొరుక్కొని తింటూ ఉంటాయి. కాళ్ళు చేతులు అన్ని రకరకాలుగా పెరుక్కొని తింటూ ఉంటే వీళ్ళందరూ కూడా నవ్వుతూ ఆనందిస్తూ ఉండేటటువంటి వాళ్ళు, రోమా రాజ్యంలో ఉండేటటువంటి వారు అందరూ, అధికారులే కాదు, చక్రవర్తే కాదు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలైన పురుషులైన కూడా అందరూ నవ్వుతుండేవాడు. ఎందుకంటే వీళ్ళు దేవుని భక్తులంట, వీళ్ళు బైబిల్ నమ్ముకున్నారంట, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారంట, వీళ్ళు యేసు ప్రభుని దేవుడిగా పూజ చేస్తారంట. ఇలాంటి యొక్క పరిస్థితి వాళ్ళు ఉండేటప్పుడు మరికొందరికి ఎలాంటి శిక్షలు ఇచ్చేవాళ్ళంటే ఆ యొక్క మరి రకరకాలైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చి దేశద్రోహి అనే ఒక మాట, లేదా మతద్రోహి అనే ఒక మాట, రాజద్రోహి అనే ఒక మాట, ఇలాంటి మాటలన్నీ కూడా ఆ రోజులేనే. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా దేశద్రోహి, మతద్రోహి, రాజద్రోహి అని అనుకుంటున్నాం మనం. ఇవన్నిటికీ నేను కథ ఎందుకు చెప్తున్నానంటే వీటి పుట్టుపూర్వోత్తరాల నుంచి నేటికి ఎంతవరకు మన దేశానికి ప్రయాణమైనయో ఒకసారి మీరు అందరూ తెలుసుకోవాలనే బాధతోటే నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. ఈనాడు ఎంతోమంది చెప్పుకుంటున్నారు కదా భారతదేశము నా దేశము, భారతదేశంలో మనం అందరం ఇవన్నీ ఉన్నాం, మొట్టమొదటిగా భారతదేశం మంది. నిజమే, ఇవన్నీ కాదంటానికి ఎవరు కాదు అనరు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసినవి అనే యొక్క పుట్టుపూర్వోత్తరాలు మనం తెలుసుకోవాలి. అందుకనే విషయాలు మీతో చెప్తూ ఉంటున్నాను. ఇప్పుడు ఏం జరిగేదంటే ఆ రోజుల్లో ఈ రాజద్రోహులను లేక మతద్రోహులను లేకపోతే దేశద్రోహులను ఆయన పేరు పెట్టేసి వాళ్ళని భయంకరమైన శిక్ష విధించేవాడు. కొన్ని వందల సిలువలు అనగా ఒక పొడగాటి నిలుకర్ర గడ్డ కర్ర మీద వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే 2 చేతులు ఇలాగా పట్టేసేసి 2 చేతుల మీద వాళ్ళని సిలువేపించేసినటువంటి వాళ్ళు. కోడాలతో కొట్టించేవాళ్ళు. 39 దెబ్బలు కొట్టిన తర్వాత వాళ్ళకి ఆ రకమైన శిక్ష ఇచ్చిన తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి సమాధం చేసేవాళ్ళు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మొదటి సంఘమైనటువంటి రోమా రాజ్యములో యేసు ప్రభువారిని అంగీకరించి చిత్రహింసలు పడిపోయి, బాధలు పడిపోయి, నిందలు, అవమానాలు, ఆఖరికి ప్రాణాలు కూడా ఓర్చుకొని వారి ప్రాణాలు అర్పించినటువంటిది రోమా సంఘం. అందుకని ఇప్పుడు పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే మీ విశ్వాసము మరి అనేక ప్రాంతాలకు, ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అంటే మన యొక్క ప్రొటెస్టెంట్ చర్చిలు రాకమనుపు, ఈ యొక్క మరి సంఘాలన్నీ డినామినేషన్స్ అన్నీ రాకమనుపు, లేకపోతే మనకున్నటువంటి అన్నీ రాకమనుపు, ఆ దినాల్లో ఉన్నటువంటి యొక్క కొరింథీ సంఘము కానీ, ఎఫెసీ సంఘము కానీ, అలాంటి సంఘాలతో పాటు రోమా సామ్రాజ్యం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలారా అంతా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టుకునేవాళ్ళు కాదు. మేము చనిపోయేదానికి కూడా సిద్ధమే, కానీ యేసు ప్రభువుని మేము విడిచిపెట్టము, బైబిల్ మేము విడిచిపెట్టము. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మాలో ఉన్నది, మేము చనిపోతాం, మా యొక్క ప్రభు దగ్గరికి మేము వెళ్తామని బలమైన విశ్వాసంతో ఉండేటటువంటి వాడు. అందుకని పౌలు యొక్క ఆశ ఏంటంటే అలాంటి విశ్వాసం నేను చూడాలా, అలాంటి విశ్వాసం చూడాలి. ఎలాంటి విశ్వాసం చూడాలా? బబులోను నుంచి వచ్చినటువంటి సంస్కృతి, సంస్కారం ఒకవైపున అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత అక్కడ మరి వాడికి ఉన్నటువంటి ఆ తల్లి పేరు మార్చేసి డయానాగానో లేక రకరకాల పేర్లతోటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను పూజలు చేసుకోవడము, మరి ఆ యొక్క విగ్రహాలు పెట్టుకోవడం. మరి ఈ ఐరోపాలో జర్మనీ అయినా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయి. జెకోస్లోవేకియా మరి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ప్రత్యేకంగా, చాలా ఫేమస్ అయినటువంటి చర్చిలు అక్కడ ఉంటాయి.
చాలా ఫేమస్ అయినటువంటి చర్చిలు ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహం మీద స్త్రీమూర్తి, అనగా ఒక స్త్రీ, ఎత్తైన స్థలంలో ఒక స్త్రీ కనబడుతుంటుంది. తల మీద ఒక కిరీటం కనబడుతూ ఉంటుంది. కాళ్ళ కింద చంద్రమణ లాంటిది కనబడుతూ ఉంటుంది. చంకలో దగ్గర బిడ్డను తీసుకున్నట్లు కనబడుతూ ఉంటుంది. చుట్టంతా కూడా నక్షత్రాలు వెలుగుతున్నట్లు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద స్తూపాలు, పెద్ద పెద్ద స్తంభాలు వాళ్ళు అక్కడ మరి ఐరోపాలో, మరి జెకోస్లోవేకియాలో, జర్మనీలో, అనేకమైనటువంటి యొక్క రోమా ప్రాంతాల్లో మరి ఈ యొక్క భయంకరమైనటువంటి విగ్రహారాధన అక్కడ జరుగుతూ ఉండేటటువంటిది. అంటే ఇది ఎక్కడిది? బబులోను సంస్కృతి, బబులోను సంస్కారం. అక్కడికి వచ్చినప్పుడు యూదుల్లో నుండి కొందరు, అందరూ కాదు, కొందరు ప్రభువుని అంగీకరించిన వారు హతసాక్షులైపోయి రోమా సంఘం అనేది అక్కడ ఉన్నది. వాళ్ళకి ఎవరో ఫాదర్ అని చెప్పలేదు, లేక పాస్టర్ గారు అని చెప్పలేదు, లేక దైవ సేవకులు ఎవరు చెప్పలేదు. వాళ్ళంతటా వాళ్ళే విశ్వాసం కలిగి గ్రంథాన్ని చదువుకొని, గ్రంథంని ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ సంఘం కట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి, పాస్టర్లుగా బోధించడానికి అవకాశం ఉండదు కాబట్టి, రహస్యంగా వారి వారి గృహాల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. రహస్యంగా వాళ్ళ గృహాల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుండేవాళ్ళు. అయినా కూడా ఈ విషయాలు వాళ్ళకి తెలిసిన తర్వాత వారిని పట్టుకొని వచ్చేసి శిరచ్ఛేదన చేసేటటువంటి వాడు. ఆఖరికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది కూడా రోమా ప్రభుత్వం వారే కదా. కానీ నా ప్రియమైన సోదరులారా, ఇలాగా ప్రారంభంలో ఉన్నటువంటి ఈ రోమన్ సంఘము ఎక్కడితో ప్రారంభమవుతుందంటే, పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత, ఆ వాక్యాన్ని విన్న తర్వాత వాక్యానుసారంగా వీరు బయటకు వచ్చినటువంటి వారు వీళ్ళు. అందుకనే సెయింట్ పీటర్ చర్చ్ అంటారు వాళ్ళు, సెయింట్ పాల్ చర్చ్ అంటారు వాళ్ళు, సెయింట్ జోసెఫ్ చర్చ్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు పెడతారంటే వాళ్ళంతా సెయింట్స్ అంటే పరిశుద్ధులు అని అర్థం. కేథలిక్కులు అన్నా కూడా, కేథలిక్స్ అన్నా కూడా పరిశుద్ధులు అని అర్థం. రోమా కేథలిక్కులు అంటే ఈ కేథలిజం అనేటటువంటిది రోమాలో స్టార్ట్ అయిపోయిందనమాట. కాబట్టి ప్రారంభంలో వీళ్ళు బలమైనటువంటి విశ్వాసులు, బలమైనటువంటి యొక్క నమ్మకము దేవుని మీద ఉన్నది. కానీ సంఘం యొక్క క్రమము, సంఘం యొక్క క్రమశిక్షణ వారికి తెలియలేకపోయింది ప్రారంభ దినాల్లో. అది విస్తరించే లోపల ప్రారంభికులందరూ కూడా చనిపోతూ వచ్చారు. ఆ కారణం చేత ఇప్పుడు ఏం జరిగింది అంటే, పౌలు అంటున్నాడు, ఇంత బలమైనటువంటి విశ్వాసం మీలో ఉన్నది, మీలాంటి వాళ్ళని చూడాలని నాకు ఎంతో ఆశ ఉన్నది, రోమాకు రావాలని నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు రోమాకు వచ్చి నేను మీకు సువార్త ప్రకటించవలనని, నా వలనైనంత మట్టుకు నేను మీకు సువార్త ప్రకటించవలనని నా ఆశ ఉన్నది. ఎందుకంటే రోమాలో సువార్త ప్రకటిస్తే సిలువేయటమే, చంపేయడమే. అందుకనే చివరిగా ఆ రోమలోనే మరి ఏమైపోయినాడు, ఆయనను చిరచ్ఛేదన చేసేసారు పౌలుని. కాబట్టి ప్రియులారా, ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి రోమా యొక్క దీనిలో. కానీ మన విషయం ఏంటంటే, ఈనాడు క్రైస్తవులైనటువంటి నీవు నేను అనేకమైన సంఘాలన్నీ కూడా మనకు ఎందుకు వచ్చినాయి అంటే, దాని పుట్టుపూర్వత్వమైనటువంటిది ఇది. బబులోను యొక్క విధానమే రోమా రాజ్యంకి వచ్చినప్పుడు, రోమా రాజ్యంలో ఉన్న యూదులు నిజమైన సంఘముగా ఉన్న తర్వాత, వారందరూ చనిపోయిన తర్వాత, ఇక వారి యొక్క విధానాలకు అనుగుణంగా ఏం చేశారంటే, ఆ సెమిరస్ అనే విగ్రహాన్ని మరియన్ గాను, అనగా మరియమ్మ తల్లిగాను, ఆ తర్వాత వచ్చేసేసి సూర్యచంద్ర నక్షత్రాలు వాళ్ళని పెట్టేసుకొని ఇప్పుడు వీళ్ళు ఒక క్రొత్త విధానంలో మరి వారు ప్రారంభించినారు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను వారి విధానంలో 10 ఆజ్ఞలను మార్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే ఇక సంఘ చరిత్రలో కొన్ని విషయాలు జరుగుతూ వస్తున్నాయి. అవి ప్రభుత్వమైనది 2వ భాగంలో చెప్తాను. ఇది మొదటి యొక్క చరిత్ర. రోమన్ కాథలిక్ సంఘము, లేక రోమా రాజ్యంలో మొదట ఏర్పడిన సంఘము, చాలా ఆత్మీయ సంఘము, ప్రభు కొరకై రోష పౌరుషాలు కలిగినటువంటి సంఘము, ప్రభు కొరకై హతసాక్షులైపోయినటువంటి సంఘము. అలాంటి యొక్క సంఘము ఆ తర్వాత బబులోను సిద్ధాంతాలకు పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయి ఎలాగ వారు బలహీనులైపోయినారో తర్వాత వీడియోలో మనం చూసుకుందాం. వింటూ రండి. ఏమైనా అనుమానాలు ఉంటే మీరు అడుగుతూ రండి, మేము చక్కగా సమాధానాలు చెప్తాము. అయితే ఒక విషయం జ్ఞాపకించుకోవాలా,
వాళ్ళు నమ్మింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే మా కొరకై మరణించాడు, యేసుక్రీస్తు ప్రభువారే మా కొరకై రక్తం కార్చారు, యూదులైనటువంటి మేము ఆయన నమ్ముకుంటున్నాం, మమ్మల్ని మీరు చంపేసినా మేము చనిపోయినా మేము మా పరలోక రాజ్యం పోతానని నమ్ముకొని అని అన్నారు. ఈ మాట వింటున్నా నీవు కూడా చెప్పగలవా మాట? ఎన్ని పరిస్థితులు నా మీదకి వచ్చినా, ఎన్ని కష్టాలు నా మీదకి వచ్చినా, ఎన్ని శ్రమలు నా మీదకి వచ్చినా నా ప్రభువుని నేను నమ్ముకుంటాను, ఆయన మాటల్లోనే నేను జీవిస్తాను, ఆయన కొరకే నేను జీవిస్తాను, ఆయన కొరకే నేను మరణిస్తానని చెప్పుకోగలమా? అలాగా ప్రభు మనం సిద్ధపరచును గాక. ప్రభుచితమైతే ప్రభు అవకాశం ఉంటున్నట్లయితే మిగతా భాగాన్ని ఇదే రోమా కేథలిక్ చర్చి రెండో రూపం ఎలాగా వచ్చిందో, ఆ రెండో రూపం వచ్చిన కారణం చేత ఎన్ని డినామినేషన్స్ ఎందుకు ఏర్పడ్డాయో మీకు వివరంగా చెప్తూ పోతాను. వింటూ రండి. ఈ యొక్క వర్తమానాన్ని అనేకులు తెలియజేస్తూ రండి. అనుమాన సందేహాలు ఉంటే అడుగుతూ రండి. మా కొరకై ప్రార్థిస్తూ రండి. మీ కొరకై ప్రార్థిస్తాము. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.